వామ్మో! వీళ్ళు కదా డై హార్ట్ ఫ్యాన్స్ అంటే. హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు మా అమ్మ లంచ్లోకి వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేసింది. మా స్టైల్లో బిర్యానీ మీరు కూడా చూసేయండి. ముందుగా ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో బిర్యానీ సామాను వేసుకొని బాగా మ్యాగ్నేట్ చేయాలి. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కాసేపు మ్యాగ్నేట్ అయ్యాక ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత గుమగుమలాడే వెజ్ బిర్యానీ రెడీ. అన్నట్టు అసలైన విషయం మర్చిపోయానండి, ఈరోజు చాలా స్పెషల్ డే. ఎందుకంటే మహేష్ బాబు మూవీ రిలీజ్. అదేనండి బిజినెస్ మ్యాన్ మూవీ. నేను కూడా మహేష్ బాబుకి డై హార్ట్ ఫ్యాన్ని. ఈ మూవీకి వెళ్ళడం కోసం చిన్నపాటి యుద్ధమే చేశానండి బాబు. మా అమ్మతో ఓకే అనిపించడం కోసం 10 రోజులు వంట చేస్తానని ఒప్పుకున్నాను. ఇంకా ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదా అన్నట్టు ఈ 10 డేస్ నేనే వంట చేయాలి. ఇంకా థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసామండి. అయ్యో బాబోయ్, రిలీజ్కి అసలు ఇంతమంది వస్తారని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలామంది డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారండి బాబు. ఒక అన్నయ్య అయితే హ్యాండ్ కట్ చేసుకొని మహేష్ బాబుకి తిలకం బొట్టు పెట్టాడు. ఇంకొక అన్నయ్య అయితే గ్లాస్ బాటిల్ని హెడ్ కొట్టుకుని మరి బొట్టు పెట్టి పాలాభిషేకాలు గుమ్మడికాయతో దిష్టి కూడా తీశారండోయ్. ఇంకా లోపలికి వెళ్ళిపోయాక మూవీ అయితే స్టార్ట్ అయిందండి. అస్సలు బాబు లుక్స్ ఉన్నాయండి, నేనైతే అలానే చూస్తూ ఉండిపోయాను. నేను వచ్చింది అందుకే ये मुंबई शहर को करवाने आया हूं. ఐటమ్ సాంగ్కి అయితే ఫుల్ రచ్చరంబోలా చేస్తారండి. ఇంకా మహేష్ బాబు మూవీ ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. వారణాసి మూవీ కోసం నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను. మీలో ఎంతమంది బిజినెస్ మ్యాన్ రిలీజ్కి వెళ్ళారో కామెంట్ చేయండి. ఇంకా మూవీ అయ్యాక రిటర్న్ వచ్చినప్పుడు పానీపూరి తినేసి ఇంకా ఇంటికి వచ్చేసామండి. సో అదేండి ఈరోజు ముచ్చట్లు. మళ్ళీ నెక్స్ట్ మినీ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.